మైసెల్ఫ్ నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. నా పేరు జ్యోతి. మేము వైజాగ్లో ఈ యొక్క ధ్యాన కార్యక్రమంలో 97 నుంచి పాల్పంచుకుంటున్నాం. విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరియు స్వర్ణమాల పత్రి మేడంకి నా యొక్క శతకోటి ప్రణామాలు. అలాగే మహిళా ధ్యాన మహాచక్రం 2 మనం జరుపుకోబోతున్న ఈ సందర్భంలో మహిళామూర్తులందరికీ అలాగే ధ్యానులందరికీ నా యొక్క ప్రణామాలు. ఈ యొక్క అద్భుతమైన పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది ప్రస్థానం ఈ 30 ఏళ్లగా అత్యద్భుతంగా సాగుతూ వచ్చింది. 97లో 96లో మా మరిది గారని డాక్టర్ జీకే గారి ద్వారా మాకు ధ్యాన మార్గంలోకి మేము రావడం జరిగింది. మరి ఆ తర్వాత పరమ గురువులైన మన పత్రిజీని 97లో వైజాగ్లో ఫస్ట్ టైం మేము ఒక కార్యక్రమంలోనే వైజాగ్కి ఆహ్వానించి సార్తో మొట్టమొదట కార్యక్రమాన్ని మేము జరుపుకోవడం ద్వారా సార్ని కలుసుకోవడం జరిగింది. ఆ రోజే అర్థమైంది ఒక పరమ గురువుల యొక్క అద్భుతమైన ఈ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా మొదలవుతాయి, ఎంత శక్తి అనేది వారి యొక్క కనుసన్నల్లో ఉంటుంది అనేది ఆ రోజు మేము దర్శించడం జరిగింది. సో ఆ రోజు నుంచి మా కుటుంబం అంతా కూడా సంపూర్ణంగా శాకాహారులుగా మారిపోవడం, ఇంచుమించుగా 150 నుంచి 200 మంది టోటల్గా మా చిన్నత్తగారులు పెద్దత్తగారు నుంచి అందరూ కూడా కుటుంబ సభ్యులు ధ్యానులుగా శాకాహారులుగా మారిపోయాము. సో డాక్టర్ జీకే గారి సారథ్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క అద్భుతమైన జ్ఞాన ప్రవాహంలో మేము ఇప్పటికీ కూడా ప్రయాణం చేస్తూనే ఉన్నాము. సో ఆ తర్వాత నుంచి ఎన్నెన్నో కార్యక్రమాలు, ఎన్నెన్నో ప్రాజెక్ట్స్ సార్ అందరినీ ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కార్యక్రమాలను ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి మనిషి కూడా అనంతమైన శక్తి స్వరూపులు అనే తెలిసే విధంగా మనందరి చేత ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలు, యజ్ఞాలు, ఎన్నో చక్కటి ధ్యాన సప్తాహాలు ఇలాంటివి ఎన్నో మనతో చేయిస్తూ మనల్ని నడిపిస్తూ అత్యద్భుతమైన మాస్టర్స్గా పిరమిడ్ లోకాన్ని తీర్చిదిద్దుతున్నారు. నాకు అత్యద్భుతమైన ఆనందకరమైన విషయం ఏంటి అంటే పత్రిజీ సారథ్యంలో మహిళామూర్తులందరూ కూడా ఎన్నో అద్భుతమైన ప్రగతి కార్యక్రమాలు అనేది చేస్తూ వచ్చారు. ఎన్నెన్నో శాకాహార ర్యాలీలు, ఎన్నెన్నో 40 రోజుల ధ్యాన కార్యక్రమాలు, మొత్తం ప్రతి చోట కూడా మహిళామూర్తులే ముందుండి ఈ యొక్క కార్యక్రమాలని, ఈ సేవలని చేస్తూ ఉండడం జరిగింది. మరి దీనంతటినీ నడిపిస్తున్న మన పత్రిజీ ఎంత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారంటే, ఆనాడు గాంధీ మహాత్ముడు 1947 ఆగస్టు 15న మనకు దేశానికి స్వాతంత్ర్యం తెస్తే, మరి అదే సంవత్సరంలో జన్మించిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వ్యక్తి స్వాతంత్ర్యాన్ని, ఆత్మ స్వాతంత్ర్యాన్ని, ఆత్మ స్వేచ్ఛని మనందరికీ ధ్యాన పరిచయం ద్వారా మనందరికీ తెలుసుకునేలా చేశారు. మరి బోధనలో ఒక బోధిసత్వుడిగా ఆయన జన్మించి ఈ ధ్యాన ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ రోజు వరకు కూడా అలుపెరగని నిరంతర ఆధ్యాత్మిక సామ్రాట్టుగా వెలుగొందుతూ మన పత్రిజీ ఈ మూమెంట్ని ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా నడిపిస్తూ ఉన్నారు. మరి మేము వైజాగ్లో ప్రత్యక్షంగా సార్ని ఎన్నోసార్లు 97 నుంచి ఆయన కార్యక్రమాలు చూస్తున్నప్పుడు మనల్ని ఈ యొక్క అద్భుతమైన మార్గంలోకి మనలందరినీ నడిపిస్తున్న మన పరమ గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సారథ్యంలో మనమంతా ఇలా విశ్వవ్యాప్తంగా ఎన్నెన్నో కార్యక్రమాల్ని, ఈ పిరమిడ్ క్షేత్రాల నిర్మాణాన్ని మనమంతా కలిసికట్టుగా విశ్వ మానవ పుత్రులుగా మనం జరుపుకుంటూ ఆయన సారథ్యంలో ఇలా ముందుకెళ్లే భాగ్యాన్ని ఎప్పుడూ పొందుతూ ఆ సేవని తన్ మన్ ధన్ రూపంలో మనం ఎప్పుడూ చేస్తూ ఉండాలని, మనం ఇంకా ఎంతో ముందుకి ఆయన సారథ్యంలో కొనసాగాలని, ప్రతి ఒక్కరూ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి చక్కటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొంది అందరి జీవితాలని చరితార్థం చేసుకుంటూ ముందుకు సాగే ఈ యొక్క భాగ్యాన్ని అందరూ పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి పట్టణంలోని ఆయన ఏది ఉంటే ఆ సౌకర్యాలతో ఆయన జరిపిస్తూ వచ్చారు. బ్రహ్మర్షి పత్రిజీ సారథ్యంలో మహిళామూర్తులందరూ కూడా ఈ యొక్క సమయంలో, అంటే ఈ పాండమిక్ సమయంలో అందరూ కూడా ప్రపంచమే స్తంభించిన ఈ తరుణంలో మన పత్రిజీ
నిరంతరం ఎన్నెన్నో జూమ్ సెషన్స్ ద్వారా మనకి అందుబాటులో ఉంటూనే మన ఇంటిలో పిఎంసి ద్వారా మన ఇంట్లో ప్రతి క్షణం మనతోనే ఉన్నట్టుగా ఎన్నెన్నో ఆయన యొక్క మెసేజెస్ అన్నీ మనం అందుకున్నాం. అలాగే ప్రతి మాస్టరు కూడా ఇన్ని రోజులు ఆయన యొక్క సారథ్యంలో ధ్యానంలో దిగిన అందరూ మాస్టర్స్ కూడా ఈరోజు బెస్ట్ స్పీకర్స్గా ప్రపంచంలో కొత్త వాళ్ళందరికీ కూడా ధ్యానాన్ని తెలియజేస్తూ వారి యొక్క అపారమైన జ్ఞానాన్ని అందిస్తూ ఎంతో అద్భుతంగా సెషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే సార్ సారథ్యంలో స్త్రీలంటే వంటింటి కుందేళ్ళు, ఇంటిలోనికే పరిమితం, వాళ్ళ ఇంటిలోనే చక్కదిద్దుకోవాలి అని అనాదిగా వస్తున్న ఒక ఆచారాన్ని తుడిచిపెడుతూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్త్రీమూర్తులందరికీ కూడా వెన్నుముకగా నిలిచి ఆయన సారథ్యంలో ఈ యొక్క మహిళా ప్రపంచం అనేది తిరుగులేకుండా సాగుతూనే ఉంది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా. మరి అన్ని పనులు అయిపోయాక 11 నుంచి 1 గంట వరకు, 2 నుంచి 4 వరకు మహిళల యొక్క ఖాళీ సమయాలన్నీ కూడా 40 రోజుల ధ్యాన కార్యక్రమాలతో, మండల ధ్యానాలతో నిండి ఈరోజు లక్షల మంది ధ్యానులుగా తయారయ్యారు. ఈ మూమెంట్లో మహిళలదే ప్రథమ స్థానం అని చెప్పొచ్చండి. ఎందుకంటే అన్ని చోట్ల కూడా మహిళలందరూ కూడా మా బాధ్యత ఇంటి వరకే కాదు, సమాజ ఉద్ధరణ కూడా మేమంతా ముందు ఉండగలము అని ఎవరికి వారు స్వచ్ఛందంగా ఎవరిని వారు ఉద్ధరించుకొని ఈ మూమెంట్లోకి ముందుకు సాగుతూ ఉండడం జరిగింది. ఈ యొక్క మూమెంట్ని ప్రతి క్షణము కూడా మహిళామూర్తులందరూ కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఇవ్వగలిగే ఒకే ఒక కానుక మనవంతుగా శాకాహారాన్ని, ధ్యానాన్ని విస్తృతంగా ప్రచారం చేయడమే. ఇప్పుడున్న తరుణంలో మహిళా శక్తే ఇక పైన ఎప్పుడూ కూడా నడుస్తుంది అని పత్రిజీ ఎంతో అద్భుతంగా ప్రతి స్త్రీమూర్తి కూడా ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగే విధంగా అందరినీ తీర్చిదిద్దుతూ అందరికీ చక్కటి ఉత్సాహాన్ని, ఎంతో చక్కటి ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ఎంతో అద్భుతంగా ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మహిళామూర్తులందరూ ఈ యొక్క మహిళా ధ్యాన మహాచక్రాన్ని మనం జరుపుకుంటున్నాం. మనం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళినప్పటికీ వెళ్ళలేకపోయినప్పటికీ కూడా మనం ఇంట్లో ఉండే ఆ కార్యక్రమాలు వీక్షిస్తూ మన పిఎంసి ఛానల్ ద్వారా ఆ కార్యక్రమాలన్నీ మన ఇంట ప్రతి క్షణం ప్రతి ఇంట్లోని ఇప్పుడు ధ్యాన మహాచక్రం జరుగుతున్నట్టే. వెళితే అక్కడికి వెళ్ళి అందరూ చూస్తాము, మన ఇంట్లో ఉండి చూస్తే ప్రతి ధ్యాని ఇల్లు కూడా ధ్యాన మహాచక్రానికి కొలువై ఉన్నట్టే, మనం జరుపుకుంటున్నట్టే. సో దగ్గరలో ఉన్న ధ్యానులందరినీ కూడా మన ఇంట్లో సమావేశపరిచి ఆ కార్యక్రమాలన్నీ మనం అందరూ టుగెదర్ దగ్గర ఉండి చూడడం కానీ, లేదా కొత్త వాళ్ళకి కార్యక్రమాలు మనం చూపించడం కానీ చేస్తూ ఈ యొక్క మహిళా ధ్యాన మహాచక్రం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మనం జరుపుకుందాం. మరి ఒక మహిళగా నేను ఈ ధ్యాన మార్గంలో ఈ సమయంలో పత్రిజీ లాంటి గొప్ప గురువుని ఆయన సారథ్యంలో పొంది ఆధ్యాత్మిక ప్రయాణం చేయగలుగుతున్నందుకు నేను చాలా చాలా ఆనందపడుతున్నాను. అలాగే ఎన్నెన్నో యజ్ఞాలు పత్రిజీ సారథ్యంలో జరుపుకున్నాము. మరి వైజాగ్లో మూమెంట్ అంతా కూడా మాస్టర్స్ అందరూ కూడా ఒక వర్నెస్తో ఈ కార్యక్రమాలన్నింటిలోనూ పత్రిజీ పిలుపునివ్వడమే ప్రతి ఒక్కరు కూడా అత్యద్భుతంగా జరుపుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ ఎన్నెన్నో పిరమిడ్లు, ఎన్నెన్నో శక్తి క్షేత్రాలు వాడవాడల అన్ని గ్రామాల్లో నిర్మించుకుని ఎంతోమంది ధ్యానులుగా, శాకాహారులుగా మారుతూ సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఎంతో చక్కటి ఆనందమయ జీవితాన్ని, ఆ యొక్క పరిపూర్ణ జీవితాన్ని పొందేందుకు ఉన్న ఏకైక మార్గాలైన ఈ శాకాహారము, ధ్యానము ప్రతి ఒక్కరి నినాదాలై అందరికీ ప్రబోధిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ఈ తరుణంలో ధ్యానం అనేది ఒక మహాకుంభమేళ అని ఒక సందర్భంలో నేను చదవడం జరిగిందండి. అది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి వివరించుకుందాం. మహాకుంభమేళ ఎందుకు అంటారంటే, మనం ఏదైతే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనం ఈ కుడి ఎడమ ముక్కు రంధ్రాల ద్వారా తీసుకుంటామో వాటిని సూర్యనాడి, చంద్రనాడి అని కూడా అంటారు. వీటి ద్వారా మనం శ్వాసని తీసుకుంటూ వదులుతూ గమనిస్తూ ఉంటే అది నెమ్మదిగా చిన్నది అవుతూ మన భ్రూమధ్యంలో స్థితమవుతుంది. సో ఈ కుడి ఎడమ ముక్కు రంధ్రాలు గంగా, యమున అయితే అంతర్వాహినిగా ఉన్న ఈ సరస్వతి నది అంటే అక్కడికక్కడే ఉద్భవించే ఆ యొక్క శక్తి ప్రవాహం అది.
అది ఈ యొక్క భ్రూమధ్యంలో అది ఉద్భవిస్తుంది. సో మన శ్వాస చిన్నది అవుతూ ఇక్కడ స్థితమైనప్పుడు మన మనసు శూన్య స్థితికి చేరుకునేటప్పుడు మనం ఆ విశ్వశక్తిని ఒక ఆకాశ గంగలాగా ప్రవాహంగా మనం తీసుకుంటున్నాం. ఇలా తీసుకున్న విశ్వశక్తి మన శరీరంలో ఈ 72,000 నాడుల్లో, యాక్చువల్గా 2,72,000 నాడులు అంటారు, ప్రధానమైన నాడులు 72,000 నాడులు. వీటన్నిటిలో మనలో ప్రవహిస్తూ మన యొక్క షట్చక్రాలని అది ఉద్దీపనం చేస్తూ మన యొక్క మూలాధార, స్వాధిష్టాన, అనాహత, మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలని ఉద్దీపనం చేస్తూ చిట్ట చివరి స్థాయిన సహస్రార స్థితికి మనల్ని నడిపిస్తూ ఉంది. సో ఈ అంతా కూడా ఈ మేళవింపు అంతా ఈ కుంభము అంటే శిరస్సు అంటారట. ఈ శిరస్సులో జరుగుతుంది కాబట్టి దీన్ని మహాకుంభమేళ అని చెప్తారు అని చెప్పేసి నేను ఈనాడు ఒక ఆర్టికల్లో చదివానండి. నాకు చాలా ఆనందం అనిపించింది. మొన్న మహాకుంభమేళ అలహాబాద్లో జరిగినప్పుడు ప్రపంచం అంతా తండోపతండాలుగా ఆ యొక్క కుంభమేళాకి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో ఎలాగోలాగా ప్రయాణం చేసి అందరూ చేరుకోవడం జరిగింది. మరి అలా నాగాబాబాలందరూ వచ్చి మొట్టమొదట స్నానం ఆచరించే ఈ యొక్క ప్రదేశం ఆ కుంభమేళ అనేది. మరి అలాంటి కుంభమేళ మన శ్వాస మీద ధ్యాస అనే ఒక చక్కటి సులభమైన ఒక చిట్కా ద్వారా, మనం సులభమైన ఒక పద్ధతి ద్వారా మనం ప్రతినిత్యం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మరి అనంతమైన ఆ ఆకాశ గంగనే మనం నిత్యం మనలో పొందుతున్నాము. మరి అద్భుతమైన ఆ యొక్క జ్ఞాన ప్రవాహంతో మన యొక్క అన్ని అద్భుతమైన స్థితుల్లో ఎదుగుతూ మనం ఎంతో అద్భుతంగా ఆధ్యాత్మిక ప్రగతిని పొందుతున్నాం. మరి ఇలాంటి మహా కుంభమేళాన్ని మనకి శ్వాస మీద ధ్యాస అనే సులభమైన పద్ధతి ద్వారా మనందరికీ అందించిన అపర ఆధ్యాత్మిక చక్రవర్తి, అపర బుద్ధుడు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మనమంతా కూడా ఆయన సారథ్యంలో ఇంకెన్నెన్నో ఈ భూమండలం మీద జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరం పాలు పంచుకుంటూనే ఉన్నాము. ఈ మూమెంట్లో అందరూ ముందుకు వెళ్ళాలని, మన మహిళా ధ్యాన మహాచక్రాన్ని ఇంతింతై వటుడింతై మనం ఇలాగే అత్యంత అద్భుతంగా ప్రపంచ స్థాయి మహిళా చక్రంగా మనం ఎప్పుడు జరుపుకుంటూ ఉన్నాము. సో ఇదే తరహాలో మనం ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని మహిళామూర్తులందరికీ, ధ్యానులందరికీ మరొకసారి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరి ధ్యానం ద్వారా నేను ఎన్నో బెనిఫిట్స్ పొందానండి. ధ్యానంలోకి రాకమునుపు ఎన్నో భక్తి మార్గంలో ఏం చేయాలో తెలియని అయోమయంలో నేను భక్తిలో ఉండేదాన్ని చిన్నప్పుడంతా. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేను ధ్యాన మార్గంలోకి వచ్చాకే నేను ఎందుకు పూజలు చేస్తున్నాను, నేను ఇప్పుడు ఎందుకు చేయాలి అని ఒక చక్కటి అవగాహన కూడా ధ్యానం ద్వారానే పొందాను. మరి నా సైనస్ కంప్లైంట్ కానీ, గైనిక్ ప్రాబ్లం, రోజుకి 8 టాబ్లెట్స్ వాడేదాన్ని. 1 మంత్ నేను గైనిక్ ప్రాబ్లంతో నేను ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని పీరియడ్స్ టైంలో. మరి అలాంటి కంప్లైంట్స్ ఎన్నో, ఇన్సోమ్నియా, నిద్ర పట్టకపోవడం కానీ, అలాగే భయాలు కానీ, ఇలాంటి ఎన్నెన్నో సమస్యల నుంచి నేను ధ్యానం ద్వారానే బయటపడడం జరిగింది. మరి ఎంత అత్యున్నతమైనదంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈ త్రిరత్నాలను ఆచరించడం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా వారి వారి భౌతిక జీవితంలోని ఆ భయాల నుంచి, మాయ నుంచి బయటపడి అసలైన ఆనందాన్ని, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పొందుతూ, ధ్యానం అంటే A to Z, ఆరోగ్యం మొదలుకొని ఆత్మ విజ్ఞానం వరకు అది మనల్ని నడిపిస్తూ ఉంది. మనము దాన్ని అందరికీ అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అద్భుతమైన ధ్యాన మార్గంలోకి రాగలగటమే ఒక మహాభాగ్యం. అంటే పత్రిజీ ఎప్పుడూ చెప్తుంటారు, నేను ఎవరెస్ట్ శిఖరం మీద ఉన్నాను, మీరందరూ నా దగ్గరికి వచ్చారు అంటే మీరు అదే ఎవరెస్ట్ శిఖరం ఎక్కారు కదా, అంటే మీరు నా అంత గొప్పవాళ్ళు అని చెప్తూ ఉంటారు సార్. ఏ రోజు ఎంతోమంది గురువులు మనం చూసాం. ఆ గురువుల దగ్గరికి వెళ్ళాలన్నా ఒక వారి దగ్గర పాద నమస్కారాలకి ఎన్నో ఫీజు వసూలు చేసేవాళ్ళు గురువులు చూస్తూ ఉన్నాం. వారి దగ్గరికి అంటరాని వాళ్ళగా దూరం నుంచి ఉండాలి. కానీ మన గురువు గారు మాత్రం ఎంతో ఆత్మీయంగా ఆయన చక్కగా మనల్ని ఆదరిస్తూ, మనకి ఆయన స్వయంగా ఆయన చేతితో వండి పెడుతూ, మన ఇంట మనతో పాటు కలిసి భోంచేస్తూ, మరి గోరుముద్దలుగా మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు అందిస్తూ వస్తున్నారు. సో దట్ చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో ఇలాంటి గురువుని, అద్భుత జ్ఞానాన్ని మనం ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.